హైదరాబాద్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీం. అయితే గంజాయి విక్రయదారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగరంలో పేరు మోసిన గంజాయి సప్లయర్ నీతుభాయ్ పరారీలో ఉంది. ఇటీవల నానక్రామగూడలో ఈగల్ టీం జరిపిన దాడిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వీరికి గంజాయి సప్లై చేసింది ధూల్పేటకు చెందిన నీతుబాయ్గా గుర్తించారు. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. బెయిల్పై వచ్చిన నీతుబాయ్పై పోలీసుల నిఘా లేదని తాజా ఘటన రుజువు చేస్తోంది. పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలోనే ఐటీ సెక్టార్లో గంజాయి అమ్మకాలు చేపట్టింది నీతుబాయ్. ఈ అంశంపై మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల జరిగిన ఈగల్ టీం చేసిన దాడుల్లో దాదాపుగా 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు విషయాన్ని సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రధానంగా నానక్రామ్గూడలోని విప్రో రోడ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే దాదాపుగా 50 మంది ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ యొక్క గంజాయి కొనుగోలు చేస్తూ ఈగల్ టీంకి పట్టుబడ్డారనే సమాచారం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క గతంలో దాదాపుగా ఈ యొక్క గంజాయి కేసులో పట్టుబడి పీడీ యాక్ట్ ఎదుర్కొంటున్న నీతుబాయ్ అనే స్మగ్లర్ ఈ యొక్క గంజాయి సరఫరా చేస్తున్నట్టు అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క నీతుబాయ్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ యొక్క కిరాణా షాప్ పేరిట నడిపిస్తూ కూడా ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు కూడా ఈ యొక్క 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ యొక్క గంజాయి అమ్ముతూ కూడా దొరికినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఈగల్ టీం ఒక్కసారిగా దాడి చేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఈ యొక్క నీతుబాయ్ గతంలో ఈ యొక్క గంజాయి కేసులో ఇరికి దాదాపుగా పీడీ యాక్ట్ ఎదుర్కొని బయటికి వచ్చిన అనంతరం మళ్ళీ ఈ యొక్క తన టీంని మొత్తం కూడా మళ్ళీ యాక్టివ్ చేసి మళ్ళీ యొక్క గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుందో ఈగల్ టీం ఒకసారిగా దాడి చేసి 50 మందిని ఒకేసారిగా ఐటీ ఉద్యోగులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ యొక్క బెయిల్ పైన వచ్చిన నీతుబాయ్కి సంబంధించి నీతుబాయ్ పైన ఎట్లాంటి నిఘా పెట్టారు, అయితే మళ్ళీ ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ చేయడానికి చేస్తున్నా కానీ సరే పోలీసులు ఎందుకు ఇంత లేట్గా ఈ యొక్క చర్యలు తీసుకున్నారనే దానిపైన ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి దాదాపుగా కూతవేటు దూరంలో ఇక పోలీస్ స్టేషన్ ఉన్నా కానీ సరే ఈ యొక్క డెన్నుకి సంబంధించి నీతుబాయ్ని అరెస్ట్ చేయడానికి కానీ ఇప్పుడు నీతుబాయ్ ప్రస్తుతం పరారిలో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. నీతుబాయ్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అనే దానిపైన ప్రధానంగా ప్రశ్నలు లేవెత్తున్నాయి. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా కానీ సరే ఈ యొక్క స్మగ్లింగ్ సంబంధించిన కేంద్రాన్ని ఈగల్ టీం ఎందుకు ఛేదించలేకపోయింది, ఈ యొక్క ప్రాంతాన్ని ఎందుకు పట్టుకోలేకపోయింది అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతున్న అంశం అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్.